కర్నూలు బస్సు ప్రమాదంపై జిల్లా ఎస్పీ ఇచ్చిన వివరణతో కథనం అనూహ్య మలుపు తిరిగింది. బస్సు బైక్ను ఢీకొట్టలేదని, బస్సు వెళ్లడానికి ముందే ద్విచక్ర వాహనం రోడ్డుపై పడి ఉందని ఎస్పీ తెలిపారు. పడి ఉన్న బైక్ పై నుంచి బస్సు వెళ్లడంతోనే మంటలు చెలరేగని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో బస్సు ప్రమాదానికి ముందే మరో యాక్సిడెంట్ జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. బైక్ దారుడు శంకర్ ఆచూకీ, బైక్ రోడ్డుపైకి ఎలా వచ్చిందనే అంశాలపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు డయ్యూ డామన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంది. ఒడిశాలోని రాయగఢలో ఆల్టరేషన్ ఫిట్నెస్ చేయించుకుంది. ఆల్టరేషన్ లో రాయగఢ అధికారులు సీటింగ్ పర్మిషన్ జారీ చేశారు. కానీ వేమూరి కావేరి ట్రావెల్స్ 43 సీట్ల సిట్టింగ్ పర్మిషన్ తీసుకుని బస్సును స్పీడ్ గా మార్చింది. 2018లో తెలంగాణలో బస్సు రిజిస్ట్రేషన్ చేశారు. 2023లో ఎన్ఓసీతో డయ్యూ డామన్ లో రిజిస్ట్రేషన్ మార్పు చేశారు. స్లీపర్ కోచ్ గా అక్రమానికి దేరతీశారు.